నమస్కారం. శని భగవానుడు ఏ స్టార్లో అయితే ఉంటాడో ఆ స్టార్ లార్డ్ కూడా ఇంపార్టెంటే. ఎలా అంటే ఇప్పుడు శని భగవానుడు ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రాధిపతికి వ్యయాధిపతి కానీ లేదంటే అష్టమాధిపతి యొక్క దృష్టి ఉండాలి, ఎవరిదో ఒకరిది. ఇద్దరితో ఇంకా మంచిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శని భగవానుడు అశ్విని మఖ మూలలో ఉన్నప్పుడు ఇవి కేతు నక్షత్రాలు కాబట్టి మీరు ఏ లగ్నంలో పుట్టినా కానీ మీ కేతువుకి అష్టమాధిపతి కానీ వ్యయాధిపతి యొక్క దృష్టి ఉండాలి, ఇలా తీసుకోవాలి. అదే శని ఓన్సార్లో ఉంటే పుష్యమిలో కానీ అనురాధలో కానీ ఉత్తరాభద్రలో శని ఉన్నప్పుడు శని నక్షత్రాధిపతి శని అయ్యాడు కాబట్టి ఇప్పుడు కూడా ఈ శనికి ఆ లగ్నానికి వ్యయాధిపతి కానీ అష్టమాధిపతి యొక్క దృష్టి ఉండాలి. కొంతమంది కూడా డౌట్ అనమాట, శని ఓన్సార్లో ఉన్నప్పుడు లగ్నానికి అష్టమాధిపతితో లేకపోతే లగ్నానికే వ్యయాధిపతితో అయినాడు అనుకోండి, అప్పుడు అది మంచి ఫలితాలు ఇస్తుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ శనికి అష్టమాధిపత్యం వ్యయాధిపత్యం ఏ లగ్నానికి రాదు కదా, ఏదో ఒక చోటే వస్తుంది. మిథున లగ్నానికి వస్తుంది అంతే, కర్కట లగ్నానికి వస్తుంది. కర్కట లగ్నానికి శనికి అష్టమాధిపత్యం వస్తుంది, అలాగే మిథునానికి వస్తుంది. అలాగే వ్యయాధిపత్యం మేన లగ్నానికి వస్తుంది, కుంభ లగ్నానికి వస్తుంది. సో కాబట్టి అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఆయన శని మోనసాల్లో ఉన్నప్పుడు శని ఆధిపత్యాలు అయ్యి వచ్చినాయి కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాయి అన్నమాట, నో ప్రాబ్లం. ఇట్లాగా మీరు ఫస్ట్ నోటీస్ చేయాల్సిందల్లా ఒకటేనండి, మీ శని భగవానుడు ఏ స్థాయిలో ఉన్నాడు. ఆయన రాహు స్థాయిలో ఉన్నాడు అనుకోండి, ఆరుద్రలో కానీ శతభిషంలో కానీ, ఆరుద్ర నక్షత్రం, శతభిష నక్షత్రం, స్వాతి నక్షత్రం వీటిలో ఉన్నప్పుడు అప్పుడు ఆ రాహుకి మీ జాతకంలో మీ లగ్నానికి వ్యయాధిపతో లేదంటే కనుక అష్టమాధిపతో ఎవరో ఒకరు చూస్తుంటే చాలు అన్నమాట. ఇట్లాగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ శని నక్షత్రాధిపతి జీవితంలో ఎన్నో యోగవంతమైన ఫలితాలు ఇస్తాడు అనమాట. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే శని భగవానుడు ఇచ్చే మంచి ఫలితాల కన్నా ఈ గ్రహం ఎక్కువ మంచి ఫలితాలు ఇస్తుంది. అది కేతు అయినా కావచ్చు, రాహు కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక్కోసారి శని కూడా కావచ్చు, నో ప్రాబ్లం. ఇట్లాగా మీకు చూసుకొని ఉంటే కనుక కామెంట్ చేయండి. శుభం భూయాత్.